Dear friends, welcome to Biblical Parivartana. Once again, welcome to Daily Devotions. దేవుని ప్రేమ ఇదిగో. ఆగస్టు 10వ తారీఖుకి సంబంధించినటువంటి వాక్య భాగం రూతు 3-4 అధ్యాయాలు. అది రెండు చదవటానికి టైం ఎక్కువ టైం పట్టుద్ది, ఎక్కువ సమయం పట్టుద్ది. అయినా కానీ మనం జస్టిస్ చేద్దాం. వాక్యం చదవకుండా దాని మీద కామెంట్ చేయటం అది సబబు ఎప్పుడు అంటే మనం దానికి చదువుకుని సిద్ధపడి వస్తే మరి అందరూ సిద్ధపడి రాకపోవచ్చు. కాబట్టి మనం వాక్య భాగాన్ని చదువుదాం. దీనికి హెడ్డింగు ఇవ్వాలి అంటే దేశం సమాజం అవినీతిగా ఉంటే మనం మన కుటుంబం కూడా అదే పందా పట్టవలెనా? ప్రార్థన చేసుకుందాం. May the meditation of my heart and the words of my mouth as well be acceptable in thy sight, our rock and our redeemer. Amen. రూతు 3-4 అధ్యాయాలు మరి ఫాస్ట్గా చదువుకుందాం. మొదట 3వ అధ్యాయం. ఆమె అత్తయ్య అయిన నవమి, నా కుమారి, నీకు మేలు కలుగునట్లు నేను నీ కొరకు విశ్రాంతి విచారింపవలసిన దానను కదా. ఎవని పనికెత్తెల యొద్ద నీవు ఉంటివో ఆ బోయజు మనకు బంధువుడు. ఇదిగో ఈ రాత్రి అతడు కళ్ళమున ఎవరు తూర్పాటబడి పోతున్నాడు. నీవు స్నానము చేసి తైలము రాచుకొని నీ బట్టలు కట్టుకొని ఆ కళ్ళమునకు వెళ్ళుము. అతడు అన్నపానములు పుచ్చుకొనుట చాలించు వరకు నీవు అతనికి మరుగై ఉండుము. అతడు పండుకొనిన తరువాత అతడు పండుకొనిన స్థలమును గుర్తెరిగి లోపలికి పోయి అతని కాళ్ళ మీదనున్న బట్ట తీసి పండుకొనవలెను. నీవు చేయవలసిన దానిని అతడు నీకు చేయునని ఆమెతో అనగా, ఆమె నీవు సెలవిచ్చినదంతయు చేసేదనని చెప్పి ఆ కళ్ళమునొద్దకు పోయి తన అత్త ఆజ్ఞాపించినదంతయు చేశాడు. బోయాజు మనస్సును సంతోషించినట్లు అన్నపానములు పుచ్చుకొని లోపలికి పోయి ధాన్యపు కుప్ప యొద్ద పండుకొనినప్పుడు ఆమె మెల్లగా పోయి అతని కాళ్ళ మీద నున్న బట్ట తీసి పండుకొనెను. మధ్యరాత్రి యందు అతడు ఉలికిపడి తిరిగి చూచినప్పుడు ఒక స్త్రీ అతని కాళ్ళ యొద్ద పండుకొని ఉండెను. అతడు నీవెవరివని అడుగగా ఆమె, నేను రూతు అను నీ దాసురాలిని. నీవు నాకు సమీప బంధుడవు గనుక నీ దాసురాలి మీద నీ కొంగు కప్పుమనగా, అతడు, నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు. కొద్ది వారినే కానీ గొప్పవారినే కానీ యవనస్తులను నీవు వెంబడింపక ఇండుట వలన నీ మునుపటి సత్క్రియల కంటే వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనది. కాబట్టి నా కుమారి, భయపడకము. నీవు చెప్పినదంతయు నీకు చేసేదను. నీవు యోగ్యురాలవని నా జనులందరూ ఎరుగుదురు. నేను నిన్ను విడిపింపగలవాడనను మాట వాస్తవమే. అయితే నీకు నాకంటే సమీపమైన బంధువు ఒకడున్నాడు. ఈ రాత్రి ఉండుము. ఉదయమున అతడు నీకు బంధువుని ధర్మము జరిపిన ఎడల సరి, అతడు జరిపింపవచ్చును. నీకు బంధువుని ధర్మము జరుపుటకు అతనికి ఇష్టము లేకపోయిన ఎడల యెహోవా జీవంతోడు నేనే నీకు బంధువుని ధర్మము జరిపెదను. ఉదయం వరకు పండుకొనమని చెప్పాను. కాబట్టి ఆమె ఉదయం వరకు అతని కాళ్ళ యొద్ద పండుకొని ఒకరినొకడు గుర్తించు వాటి వెలుగు రాకముందే లేచెను. అప్పుడు అతడు ఆ స్త్రీ కళ్ళమునకు వచ్చిన సంగతి తెలియజేయకుడని చెప్పాను. మరియు అతడు, అంటే వేరే వాళ్ళు కూడా ఉన్నారన్నమాట అక్కడ,
వాళ్ళిద్దరే కాదు, అది గమనించాల్సింది. మరియు అతడు నీవు వేసుకొనిన దుప్పటి తెచ్చి పట్టుకొనుమని చెప్పగా ఆమె దాన్ని పట్టెను. అతడు 6 కొలల యవతల కులచి ఆమె భుజము మీద ఉంచగా ఆమె పురంలోనికి వెళ్ళెను. ఆమె తన అత్త ఇంటికి వచ్చినప్పుడు అత్త, నా కుమారి, నీ పని ఎట్లు జరిగనని అడుగగా ఆమె ఆ మనుష్యుడు తనకు చేసినదంతయు తెలియజేసి, నీవు వట్టి చేతులతో నీ అత్త ఇంటికి పోవదని చెప్పి అతడు ఈ 6 కొలల యవలను నాకు ఇచ్చనన్నాడు. అప్పుడు ఆమె, నా కుమారి, ఈ సంగతి నేటి దినమున నెరవేర్చితేనే కానీ ఆ మనుషుడు ఊరకుండాడు గనుక ఇది ఎలాగ జరుగునో నీకు తెలియ వరకు ఊరకుండుమనెను. చదువుకుందాం. రూతు 3-4 అధ్యాయాల్లో జరిగిన ప్రతి చర్య కూడాను ఈ సామాజికంగా దానికి సిగ్నిఫికెన్స్ ఏంటి, దానికి ప్రాముఖ్యత ఏంటి, దాని గురించి ఏం నేర్చుకోవాలి అనేటువంటి అన్వయించుకునేటువంటి విషయంలో పండితులు కొంత భేదాభిప్రాయాలని వెల్లడి చేస్తున్నారు. కానీ ఈ కథలో ఉన్నటువంటి, అంటే ఇది కథ అంటే కట్టు కథ కాదు, చరిత్రలో జరిగినటువంటి సంఘటన, దాన్ని కూడా కథ అంటారు. ఈ దీనిలో వ్యక్తపరచబడిన ఆలోచన తీరు మాత్రం స్పష్టంగా ఉంటుంది. ఇప్పుడు లిబరేట్ మ్యారేజెస్ గురించి, ఇంటి పేరు కొనసాగులాగున నియమించిన లిబరేట్ వివాహ విధులను పురుషులు వారి వదినలను మరదళ్లను వివాహం ఆడవచ్చునని లేదా వివాహం చేసుకొనవలనని, అంటే ఇక్కడ వివాహం ఆడవచ్చు పర్మిషన్, ఇక్కడ ఏంటంటే తప్పకుండా చేసుకోవాలి అనేటువంటి 2 విధులు ఉంటాయి. ఇచ్చిన విధులను స్థిరంగా అనుసరించలేదని దాదాపు రూఢిగా చెప్పగలం. ఆ విధంగా దేవుడు ఆ లిబరేట్ మ్యారేజెస్ గురించి చెప్పినప్పటికీ యూదులు దాన్ని అంతగా ఆచరించినట్టుగా లేరు. చాలా విషయాలు ఆచరించలేదు. అట్లా అనుకుంటే నయోమి సలహాను అనుసరిస్తూ కొంచెము చొరవ తీసుకున్నట్టుగా రూతు ఉంటుంది. పురుషులు మాత్రమే నిద్రించే ప్రదేశంలో బోయాజు పాదాల వద్ద రూతు పండుకుంది. బోయాజు మేల్కొనినప్పుడు, నీవు నాకు సమీప బంధుడవు గనుక నీ దాసురాలి మీద నీ కొంగు కప్పుమని రూతు చెప్పింది. ఇది ఆకర్షించే ఆహ్వానంగా ఉంటుంది, కానీ చిలిపిగా చవకగా ఉంటున్నటువంటిది కాదు. అంటే ఫ్రీ సెక్స్ అలాంటిది కాదు ఇక్కడ. కానీ ఆ రొమాంటిక్ సీన్ మాత్రం ఉన్నది. విమోచించగల బంధువు గోయల్ అంటారు హెబ్రీలో, అంటే కిన్స్మెన్ రిడీమర్. యేసు ప్రభుకి అదొక బిరుదు, కిన్స్మెన్ రిడీమర్. ఆయన ఎందుకు మనల్ని విమోచించాడు అంటే ఆయన బంధువు కాబట్టి, బంధువుగా మనల్ని విమోచించాడు. అంతకుముందే మనల్ని ఎరిగి, మనం పుట్టక ముందే ఆయన ముందు ఎరిగి అనేటువంటి అర్థం అన్నమాట. ఆ గోయల్ అనేటువంటి కిన్స్మెన్ రిడీమర్ అనేటువంటి బిరుదు మన విషయంలో యేసు ప్రభుకి ఇవ్వబడింది. మరలా చదువుతాను. ఇది ఆకర్షించే ఆహ్వానం కానీ ఉన్నది, కానీ చిలిపిగా చవకగా ఉన్నటువంటి రిలేషన్షిప్ మాత్రం కాదు. అంటే ఈజ్ నాట్ చీప్ సెక్స్ అని. విమోచించగల బంధువుగా బోయజు తన విధిని నెరవేర్చిన ఎడల రూతు తనకు భారీగా ఉండుటకు ఇష్టపడుతున్నదని
ఆవిడ చేసింది సూచిస్తుంది అన్నమాట. అక్కడ ప్రక్కన పండుకోవటం వాళ్ళ యొక్క సాంప్రదాయంలో ఇలాంటి ప్రాక్టీసు ఉంటుంది. తనను గౌరవిస్తూ ఆమె చెప్పినట్లుగా బోయాజు తలస్తున్నాడు. ఓకే, అంటే ఇది ఏదో చీప్గా తక్కువ సెక్స్లో పడిపోతాడులే అనేటువంటి విధంగా కాకుండాను రూతు బోయాజుని గౌరవిస్తూ చెప్పినటువంటి మాటలు అవి. వారిద్దరి వయసులో చాలా తేడా ఉంది. వారిద్దరి మధ్య వయసులో చాలా తేడా ఉన్నదని స్పష్టంగా కనిపిస్తుంది. 10వ వచనంలో మనకి తెలుస్తుంది. నా కుమారి, అంతేకాకుండా నా కుమారి అని సంబోధించాడు. అంటే చాలా చిన్నదన్నమాట ఆయనకంటే, ఆయనతో పోల్చుకుంటే అని ఆమెను సంబోధిస్తున్న అలవాటు ఉంది. ఒకసారి కాదు, రిపీటెడ్గా చెప్పాడు. యవన పురుషులలో ఒకనిగాక తనను, ఒక విధంగా ఆయన వయసు ముదిరింది, తనను వివాహమాడుటకు ఇష్టపడుట చూచి తన హృదయము చలించిపోయింది. బోయాజు యొక్క హృదయం రొమాంటిక్గా ఉంటుంది. ఇది రొమాంటిక్ ఇంటిగ్రిటీతో రొమాంటిక్ ఉంది, ఇంటిగ్రిటీ కూడా ఉన్నది, యథార్థత ఉన్నది. ఆ చీప్ సెక్స్కి వెళ్ళలేదన్నమాట. రొమాన్స్ ఉండినా కానీ ఆ తీరులో ఈ కథ కొనసాగుతుంది. ఇక హాలీవుడ్ సంస్కృతి, హాలీవుడ్ కానీ లేకపోతే సినిమా రంగంలో ఆ సంస్కృతి గల వారికి ఇది అసహ్యంగా ఉంటుంది. ఎందుకు? వేడెక్కిన సెక్స్ లేకపోవటాన్ని బట్టి. ముఖ్యంగా పెళ్ళికి ముందు జరిగే రీతిలో జరగనందున దీన్ని ఈ మూవీ స్టార్స్ అంటే ఆ సినిమా రంగం వాళ్ళు దీనంటే అంతగా ఇష్టపడరు. అంటే వాళ్ళు ఏంటంటే పెళ్లి కాకముందు సెక్స్ దానికి ఆకర్షణీయంగా ఉన్నట్టుగా చూపించుతారు. కానీ మోహపు ఆకర్షణీయత మాత్రం ఇక్కడ ఈ వివరణలో కనిపిస్తుంది. సాంప్రదాయ ప్రక్రియ పట్ల సంపూర్ణ గౌరవంతో కలిసిన మానవ స్వభావాన్ని గురించిన అవగాహన. మానవ స్వభావం ఏంటి? స్త్రీ పురుషుల మధ్య ఆకర్షణీయత ఉంటుంది, అది ఉన్నది. కానీ సంపూర్ణమైనటువంటి ఒక సాంప్రదాయ గౌరవం కూడా ఉన్నది. చాలా బ్యాలెన్స్గా ఉందన్నమాట ఇక్కడ ఇది. అందువలన ఈ మానవ స్వభావం గురించినటువంటి అవగాహన ఉన్నది. అందువలన బోయాజు గురించి నయోమి అనుమానం లేకుండా అంచనా వేసి చెప్పగలిగినది. నయోమి ఆయన గురించి చెప్పగలిగింది. ఆయన నిద్రవాడు, దీని గురించి పట్టించుకొని దీని గురించి తెలుసుకునేంతవరకు నిద్రపోడు అని చెప్పగలిగింది. ఎందుకంటే మానవ స్వభావం అలాంటిది. అలాంటి స్త్రీ పురుషుల మధ్య ఉన్నటువంటి అట్రాక్షన్ బట్టి. కుమారి, ఈ సంగతి నేటి దినమున నెరవేర్చితేనే కానీ ఈ మనుషుడు ఊరకుండాడు అని చివరి వచనంలో మనం చదువుకున్నాం, 18వ వచనంలో. ఇప్పుడు రూతు 4వ అధ్యాయం కూడా కొన్ని 2 పారాగ్రాఫ్లు చదువుకుందాం. 4వ అధ్యాయం 1 నుండి 12 వరకు చదువుకుందాం. బోయాజు పురద్వారమునద్దకు పోయి అక్కడ కూర్చుండగా బోయాజు చెప్పిన బంధువుడు ఆ త్రోవను పోగుచుండను గనుక బోయాజు ఓయి ఈ తట్టు తిరిగి ఇక్కడ కూర్చుండమని అతని పిలువగా అతడు వచ్చి కూర్చుండాను. బోయాజు ఆ ఊరి పెద్దలలో 10 మందిని పిలిపించుకొని ఇక్కడ కూర్చుండని చెప్పగా వారును కూర్చుండిరి.
అతడు మోయాబు దేశం నుండి తిరిగి వచ్చిన నయోమి మన సహోదరుడైన ఎలిమెలకు కలిగిన భూభాగమును అమ్మివేస్తున్నది గనుక నీవు చెవులారా వినున్నట్లు నేను ఒక సంగతి తెలియజేయవలనని ఉన్నాను. ఈ పుర నివాసుల ఎదుట నా జనుల పెద్దల ఎదుట ఆ భూమిని సంపాదించుకొనుము. ఏమనగా దాన్ని విడిపించుటకు నీవు కొనిన ఎడల విడిపింపుము, దాన్ని విడిపింపనొల్లని ఎడల అది స్పష్టముగా నాతో చెప్పుము. అంటే బోయాజ్ కంటే ఇంకా దగ్గరగా ఉన్నటువంటి ఆ గోయల్, కిన్స్మెన్ రిడీమర్ అని అంటాం కదా, అంటే బంధువుగా ఉండి ఆ పరిస్థితి నుండి ఆమెను ఆ పరిస్థితి నుండి విడిపించగలిగినటువంటి వ్యక్తి ఆయనతో మాట్లాడుతున్నాడు ఈ విధంగా. దాన్ని విడిపింపనొల్లని ఎడల అది స్పష్టంగా నాతో చెప్పుము. నీవుగాక దాన్ని విడిపింపవలసిన బంధువు ఎవడను లేడు, నీ తరువాతి వాడను నేనే అని బంధువునితో చెప్పాను. గోయల్ అని జ్ఞాపకం ఉంచుకోండి, కిన్స్మెన్ రిడీమర్. అందుకతడు నేను విడిపించేదని నేను ముందు విడిపించానంటాడు. బోయజు నీవు నయోమి చేతి నుండి ఆ పొలమును సంపాదించు దినమున చనిపోయిన వాని పేరట అతని స్వాస్థ్యమును స్థిరపరచునట్లు చనిపోయిన వాని భార్య అయిన రూతు అను మోయాబీరాయల యొద్ద నుండి దాన్ని సంపాదింపవలనని చెప్పగా ఆ బంధువుడు నేను దానిని విడిపించుకొనలేను. ఆస్తి అయితే కావాలనుకున్నాడు కానీ మరి భార్యను పెళ్లి చేసుకుని ఆమె బాగోగులు చూసి తర్వాత ఆమెకు మరి ఎంతమంది పిల్లలు పుడతారో తెలియదు, దానిలో కాంప్లికేషన్ అనమాట. మొదటి కుమారుడు అయితే సరే అతని భాగం, ఆ తండ్రి భాగం ఆవిడికి వెళ్తుంది. అయితే 2 కుమారులు పుట్టారనుకోండి, అప్పుడు ప్రాబ్లం వస్తుంది అన్నమాట. ఆ బంధువుడు నేను దానిని విడిపించుకొనలేను, నా స్వాస్థ్యమును పోగొట్టుకుందునేమో, నేను దాని అంటే ఇద్దరు పుడితే ఆయన స్వాస్థ్యం ఆయనకు చెందుద్ది. ఒక్క కుమారుడే పుడతాడు అనుకోండి, అప్పుడు ఆయనకి చెందదు. ఆ యొక్క వాళ్ళ ఎవరైతే స్వాస్థ్యం అయి ఉంటుందో, ముందుగా ఎవరి స్వాస్థ్యం అయి ఉంటుందో వాళ్ళకే వెళ్ళిపోద్ది. కానీ 2-3 కుమారులు ఉంటే ఈయన స్వాస్థ్యం ఈయనకి చెందుద్ది అన్నమాట. అంటే రెండవ కుమారుని యొక్క కుమారుడు ఏ విధంగా పరిగణించబడతాడంటే రియల్ ఫాదర్ అంటే జెనెటిక్ ఫాదర్కి కుమారుడిగా ఎంచబడతాడు. మొదటి కుమారుడైతే చనిపోయినటువంటి ఆయనకి ఆస్తి అంతా చెందుద్ది. అది మనం గమనించుకోవాలి. ఆ లెవరేట్ మ్యారేజెస్ గురించి. స్వాస్థ్యమును పోగొట్టుకుందునేమో, నేను దాన్ని విడిపింపలేను గనుక నీవే నాకు ప్రతిగా బంధువుని ధర్మము జరిగించమని చెప్పాను. ఇశ్రాయేలులో బంధు ధర్మమును గూర్చి కానీ క్రయ విక్రములను గూర్చి కానీ ప్రతి సంగతిని స్థిరపరచుటకు పూర్వమున జరిగిన మర్యాద ఏదనగా ఒకడు తన చెప్పు తీసి తన పొరుగువానికి ఇచ్చుటయే. ఈ పని ఇశ్రాయేలులో ప్రమాణముగా ఎంచబడెను. సరే, అంతవరకు ఆపుకుందాం. అంటే వాళ్ళ పద్ధతి, వాళ్ళ సంస్కృతిలో ఏ విధంగా ఇక్కడ ఒట్టు పెట్టుకుంటారు, లేకపోతే ప్రామిసరీ నోట్ పెట్టుకుంటారు. అక్కడ ఏంటంటే ఒక చెప్పు మార్చుకుంటే అది ఒప్పందానికి సరిపోయినట్టు అన్నమాట. వాళ్ళ సంస్కృతి అట్లాంటిది. చాలా సింపుల్ కమ్యూనిటీ లాగా ఉన్నది. ఆమె చెప్పినది సత్యమే. వాస్తవానికి పట్టణ గవిని యొద్ద బహిరంగ ఒప్పందాలకు నియమించబడిన స్థలం. మామూలుగా ఏ విలేజ్లో అయినా సరే
ఆ గేట్ దగ్గర వాళ్ళు అక్కడ కూర్చుని, అక్కడ బండి ఉంటుంది, ఆ బండి దగ్గర కూర్చుని ఆ విలేజ్కి చెందినటువంటి ఆ వ్యవహారాలన్నీ అక్కడ తీర్పు కానీ వ్యవహారం పరిష్కారం కానీ అక్కడ జరుగుద్ది. కాబట్టి ఆ గవిని దగ్గర జరుగుతున్నటువంటి ఒప్పందం ఇది. 10 మంది పెద్దలను సాక్షులుగా పోగు చేసి అతని కంటే దగ్గర బంధువుని పిలిపించి ఆయన విడిపింపనొల్లని హక్కు గల బంధువు. అంటే ఇక్కడ బోయాజు విడిపింపనొల్లని హక్కు గల బంధువు. అంటే ఆ బంధువుకి ప్రయారిటీ ఇవ్వాలి. బోయాజ్కి సెకండ్ పర్సన్ ఇన్ లైన్ అన్నమాట. తన విధులను నిర్వర్తించాలని లేదా చట్టబద్ధంగా తన హక్కును వదిలివేయాలని సున్నితంగా మరి బోయాజు అతన్ని ఒత్తిడి చేస్తాడు. అది మనం చూసాం. ఆ దినాలలో మరణించిన భర్తకు చెందిన భూ యాజమాన్యంతో సహా వివాహ హక్కులు ముడిపడి ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది. అంటే అక్కడ ఉన్నటువంటి ఆస్తికి మరి ఈ వివాహం దానికి ముడిపడి ఉన్నది. విమోచించగల బంధువైన ఆ వ్యక్తి ఆ భూమిని పొందాలని ఇష్టపడ్డాడు, కానీ రూతును వివాహం చేసుకున్నటకు మాత్రం ఆయన ఇష్టపడలేదు. మరణించిన భర్త యొక్క ఆస్తిని, కుటుంబ వారసత్వాన్ని ఇలాంటి వివాహ సంబంధాల వలన పుట్టిన ప్రథమ పుత్రుడు నిర్వహిస్తాడు. ప్రథమ పుత్రుడు దానికి సంబంధించినటువంటి అతనికి వారసుడు అవుతాడు. తరువాత పుట్టిన కుమారులు సహజ తండ్రికి వారసులు అవుతారు. కానీ ఈ పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. ఒకవేళ రూతు ఒకే ఒక కుమారుని కనినట్లయితే ఆ ఆస్తి ఈయనకి దక్కదు. కాబట్టి ఆయన హెసిటేట్ చేశాడనమాట. నాకు వద్దులండి, నేను ఇక భూమిని అయితే తీసుకుంటాను, కానీ ఇక పెళ్లి చేసుకుని ఆమెకి ఎంతమంది కుమారులు అంటారు, ఇక అదంతా చాలా కష్టతరమైనటువంటి విషయం, నేను పట్టించుకోలేనండి, మీరే పెళ్లి చేసుకోండి అని బోయాజుతో ఆయన చెప్పాడు. కాబట్టి రూతును బోయాజు పెళ్లి చేసుకుంటాడు. కొంతకాలమునకు ఓబేదు అని పిలువబడిన కుమారుని ఆమె రూతు కంది. నయోమి అయితే ఆవిడ ఏం సంపాదించుకుంది? ఒక మనవడిని సంపాదించుకుంది. అంతేకాదు, తనను ముసలి వయస్సులో తనను ఆదరించేటువంటి ఆసక్తి గల కుటుంబాన్ని కూడా సంపాదించుకుంది. నిజంగా ఆమె జీవితం చేదు కాదు, ఆదరణ పొందినటువంటి వ్యక్తి. ఓకే, అది నయోమి పేరులో ఉన్నటువంటి అర్థం, ఆదరణ పొందినటువంటి వ్యక్తి. ఒక స్థాయిలో ఇది మనం ఏ విధంగా అన్వయించుకోవాలి? ఒక స్థాయిలో మనం చూసినట్లయితే ఇది సమాజం అస్వస్థతలో ఉన్నప్పుడు, మతపరంగా క్షీణిస్తున్నప్పుడు. ఇది దేని గురించి చెప్తున్నాం? ఇశ్రాయేలు దేశం గురించి చెప్తున్నాం. అది ఎలాంటిది? క్షీణించిపోతున్నటువంటిది అని మనం కన్క్లూజన్ ఇచ్చాం. అక్కడ ఆ న్యాయాధిపతుల కాలంలో ఏ విధంగా సమాజం క్షీణించిపోతున్నది, దిగజారిపోతుంది, సుడిగుండంలోకి వెళ్తున్నట్టుగా ఉన్నది కదా. లోపలైతే క్షీణించిపోతుంది, దిగజారిపోతుంది. బయట నుండి అయితే వేరే కనానీ గోత్రాలు వచ్చి వాళ్ళని దాడి చేయటం, వాళ్ళని బానిసలుగా చేయటం, వాళ్ళ ఆస్తిపాస్తులు తీసుకెళ్ళటం,
వాళ్ళ పైరు పంటలు దక్కకుండా చేయటం అలాంటి పరిస్థితి. క్షీణించిపోతున్నటువంటి లోపల క్షీణించిపోతుంది. రాజకీయంగా గందరగోళంలో ఉన్నటువంటి పరిస్థితి. తరచుగా అరాచకంలోనున్న సమయం అది. అయితే ఇప్పుడు ఈ రూతు కథ, ఈ రూతు కథను బట్టి ఏం గమనిస్తాం? ఈ చిన్న చిన్న విషయాల్లో వాళ్ళు చాలా సాంప్రదాయపరంగా ఉండటమే కాదు, దైవికంగా ఉన్నారు. బోయజ్ అయితేనేమి, రూత్ అయితేనేమి, నవమి అయితేనేమి, వాళ్ళ ప్రవర్తన చూస్తే ఎంత ఆకర్షణీయంగా ఉంది. దేవుని యొక్క నిబంధనకు కట్టుబడి ఉన్నటువంటి కుటుంబంలాగా ఉన్నది. దేవుని ఎడల చూపించిన విశ్వాస్యతకు ఈ కథ సాక్ష్యంగా ఉన్నది. వీరు తనకు ప్రజలుగా ఉన్నారు. ఎవరు? ఈ కుటుంబం. ఓకే, కష్టపడి పనిచేసేటువంటి కుటుంబం, గౌరవప్రదంగా ప్రవర్తించేటువంటి కుటుంబం, పెండ్లి చేసుకొని పిల్లలను కని పెద్దలను చూసుకునేటువంటి కుటుంబం. ఇంకా మరొక స్థాయిలో చూసేటట్లయితే ఓబెదు వంశము దావీదు మహారాజుకు తండ్రి అవుతాడని, రాజులకు రాజైన యేసుక్రీస్తు భౌతికంగా పుడతాడని ఈ కుటుంబంలో అప్పటికి వాళ్ళకి తెలియదు. ఓకే, ఇప్పుడు మనం రెండు విధాలుగా అన్వయించుకోవచ్చు. ఏం చెప్పుకున్నాం దీనికి హెడ్డింగు? ఇక్కడ దేశం అంతా, సమాజం అంతా ఒక విధంగా అవినీతిగా ఉన్నప్పటికీ, దేవునికి వ్యతిరేకంగా, దేవుని నిబంధనకు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ, ఈ కుటుంబం అయితే మరి దేవుని యొక్క నిబంధనకు కట్టుబడి ఉన్నటువంటి కుటుంబం కూడా. కాబట్టి దేశమంతా, సమాజం అంతా ఆ విధంగా ఒక డైరెక్షన్లో వెళ్తుంటే మనం కూడా ఆ డైరెక్షన్లో వెళ్ళనవసరం లేదు. మనం ఈ డైరెక్షన్లో వెళ్ళొచ్చు. అది విశ్వాసులు చేసేది. ఇది కల్చర్ అయితే ఇది కౌంటర్ కల్చర్. అదే మరి కొండ మీద యేసు ప్రభు చేసినటువంటి ప్రసంగం, అందరూ అట్లా వెళ్తున్నారు, మీరైతే అంటాడు. అట్లా వెళ్తున్నారు, మీరైతే. కాబట్టి మనం ఆ పందా పట్టన అవసరం లేదు. మరి ఇంకొకటి, ప్రకటన గ్రంథంలో 2-3 అధ్యాయాల్లో మరి 7 సంఘాలకి వర్తమానం పంపిస్తాడు కదా. వాళ్ళు ఉన్నటువంటి బలాన్ని, బలహీనతలను గుర్తించినటువంటి యేసుక్రీస్తు ఏం చెబుతాడు? ఈ విధంగా ఉన్నది, చెవి గలవాడు వినుగా గలవాడు, సింగులర్. సంఘమంతా అటు వెళ్ళొచ్చు ఆ దారిలో. అయితే నువ్వు చెవి గలవాడు అయితే, నీకు జ్ఞానం ఉంటే ఆలోచించుకుని ఆ సంఘం అంతా వెళ్ళే దారిలో నువ్వు వెళ్ళనవసరం లేదు. దానికి వ్యతిరేకంగా వ్యక్తిగతంగా నువ్వు నిర్ణయించుకుని దైవికంగా నువ్వు ప్రవర్తించు అన్నట్లుగా ఆ ప్రకటన గ్రంథంలో కూడా ఆ 2-3 అధ్యాయాల్లో సంఘానికి ఇచ్చినటువంటి సందేశాన్ని బట్టి కూడా మనం నేర్చుకోవచ్చు. అది మొదటి లెసను, మొదటి పాఠం మనం నేర్చుకునేది. ఇంకా రెండో పాఠం ఏంటి అని అంటే, ఇక్కడ దావీదు కుటుంబం ఏం తెలియదు. దావీదు కుటుంబానికి వాళ్ళు ఫస్ట్ పేరెంట్స్ అని వాళ్ళకి తెలియదు. ఆ దావీదు కుటుంబాన్ని నుండే లోకరక్షకుడు, రారాజు లోకరక్షకుడు ఉద్భవించాడని కూడా వాళ్ళకి తెలియదు. తెలియకపోయినా కానీ వాళ్ళు నమ్మకంగా ఉన్నారు. కాబట్టి మన జీవితాంతం ఏ విధంగా దేవుడు ఆశీర్వదిస్తాడో తెలియదు. మనం ఏది తెలిసినా తెలియకపోయినా కానీ దేవుని ప్రజలుగా దేవుని నిబంధనకు, క్రొత్త నిబంధనకు కట్టుబడి ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. May the grace of the Lord Jesus Christ, the love of the Father, and the fellowship of the Holy Spirit be with each one of you now and all the days to come. Amen.